విద్య ద్వారా ఉన్నత భవిష్యత్తు లభిస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్చ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చదువు తమ జీవన విధానాన్ని మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ గిరిజన కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు సాంప్రదాయ గిరిజన నృత్యాలు, ఆదివాసీ కళలను సందర్శించి హోరెత్తించారు. ముందుగా అడవి తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కలెక్టర్ గారు చెప్పినట్టుగా మనం అందరం కూడా ఒక నిరుపేద కుటుంబాల నుంచి ఒకరికొకరు సాయం చేసుకుంటూ, చదువుకుంటూ, మనగా బాగు చేసుకుంటూ వచ్చిన వాళ్ళమే. అందులో అడవుల్లో కొంచెం వెనకబడ్డారు, కొంచెం నగరం ప్రాంతం ఏర్పడిన దగ్గర కొంచెం మెరుగుపడింది. అయితే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే సదుపాయాలు అవ్వచ్చు, ఐటీడీ ద్వారా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాయి. అంటే ఎందుకంటారంటే మనకు కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేదా గ్రామాల్లో నిత్యావసర వసతుల కోసం ఎటువంటి అభివృద్ధి, రోడ్లు కానీ, నీరు కానీ, వీటికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇంకా జరగాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే మా డీకేపతి గ్రామ సర్పంచ్ సన్యాస్ నాయుడు, ఈ అబ్బాయి డీకేపతి ఎలక్షన్ ప్రోగ్రాంలో ఈ గ్రామం వెళ్ళి వాళ్ళతో ఒక రోజంతా నేను స్పెండ్ చేశాను. ఆ స్పెండ్ చేసిన రోజులో వాళ్ళ పడిన కష్టాలన్నీ కూడా నాకు చెప్పాడు వివరంగా. హాస్పిటల్కి వచ్చేటప్పుడు వీళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల గ్రామాల్లో ఆటోలో తీసుకోవడమో లేకపోతే బైక్ మీద తీసుకెళ్లే పరిస్థితి ఉంది. నేను కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే ఫీడర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మనకి అందుబాటులో చేస్తారు. అలాగే ప్రతి ట్రైబల్ విలేజ్ కానీ ఏదైనా ఎక్కడైనా హెల్త్ పరంగా ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో మనం వెంటనే వాళ్ళకి మెడిసిన్ అందే విధంగా, వాళ్ళకి చికిత్స అందే విధంగా చేకూర్చాలని దశగా కలెక్టర్ గారు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకా అడవులు ఈరోజు మనం సంరక్షణ చేసుకోగలుగుతున్నాం. వాళ్ళు అక్కడ ఉన్నారు. ఖచ్చితంగా అబ్బాయి చదువుకున్న వ్యక్తి, గ్రామం ఎంత అభివృద్ధి చేస్తున్నారంటే చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఇలాగే నేను ఎక్కువగా చదువుకోమని చెప్తాను. అలాగే ప్రతి ట్రైబల్ విద్యార్థి కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. చదువు ఒక్కటే మన భవిష్యత్తుని మారుస్తుంది. చదువు వల్లే మన జీవన విధానం మారుతుంది. నాయకులు పెద్దలు చెప్పారు ఇది ఎప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభమైందని. కానీ మనం ఈ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన సమాజం మొదలైందే గిరిజన సంస్కృతి నుండి, గిరిజన జాతుల నుండి. తర్వాత వాళ్ళు మైగ్రేటెడ్ అయిపోయి పక్కరిపోయి వాళ్ళు పట్టణీకరణాలు, గ్రామీకరణాలు అనేది చేసుకున్న జరిగింది. అలా వెళ్ళిపోతూ ఏదైతే ఈ గిరిజన జాతులు తరిగిపోతున్నాయో వాటిని తరగనీయకుండా వాటి యొక్క సంస్కృతిని, వాటి యొక్క గొప్పతనాన్ని మర్చిపోకుండా చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆమోదించడం జరిగింది. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కార్యక్రమం చేసుకుంటున్నాం. కానీ ఈరోజు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో, ఇంకా కొన్ని ఏరియాస్లో గిరిజనులకి ఇంకా పూర్తి స్థాయిగా మిగిలిన వారికి సంబంధించిన స్థాయిగా వారికి కావాల్సిన సౌకర్యాలు అవనివ్వండి. 705 డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ అని మన భారతదేశంలోనే ఉన్నారు. అలాగే విజయనగరంలో పాపులేషన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా విజయనగరం చుట్టూ కూడా ఎక్కువ పాపులేషన్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ. అలాగే మనం చూస్తుంటే పక్కనే మన అరకు, సాలూరు ఇటువంటి ఏరియా నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రైబల్స్ ఏరియాస్ అనేది ఉంది. అలాగే వాళ్ళందరూ ఇక్కడ కూడా హాస్టల్స్, విజయనగరంలో చాలామంది హాస్టల్స్లో చదివి పైకి వచ్చారు. అలాగే మనం చూస్తుంటే మాన్సాస్ ట్రస్ట్ నుంచి కూడా తాతగారు ఆదివాసీల కోసం అక్కడ ప్రత్యేకంగా ఎంతోమంది మాన్సాస్ ట్రస్ట్ నుంచి చదువు ద్వారా పైకి వచ్చారు. అలాగే మాన్సాస్ ట్రస్ట్లో ద్వారా ప్రత్యేకంగా ఆదివాసీల కోసం
3000 acres అనేది ఆ రోజు ఎడ్యుకేషన్ కోసం సెపరేట్గా కేటాయించి